బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విజయ్ ఆంటోనీ తర్వాత తన సినిమాలన్నింటినీ తెలుగులో క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తూ ఉండగా రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర తన లేటెస్ట్ మూవీ మార్గన్ సినిమా మంచి లెవెల్లోనే రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమాకి తమిళ్లో పర్వాలేదనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా తెలుగులో కూడా ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో టాక్ అయితే దక్కింది. కానీ పోటీలో ఆల్రెడీ కుబేర సినిమా అలాగే కొత్త సినిమా కన్నప్పలు ఉండటంతో మూడో ఆప్షన్ గానే ఈ సినిమా నిలిచింది. అయినా కూడా ఉన్నంతలో వీకెండ్ లో సినిమా తెలుగు రాష్ట్రాలలో పర్వాలేదనిపించేలా పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 1.5 రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న ఈ సినిమా ఆల్మోస్ట్ 80 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకుంది. కాగా తెలుగులో సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సి ఉంటుందని అంచనా. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల వీకెండ్ లో సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 4.05 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 1,50,00,000, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షలు, ఓవర్సీస్ లో అప్రాక్సిమేట్లీ 80 lakhs వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వీకెండ్ లో 7 కోట్లకు పైగా గ్రాస్ ను 3.45 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సొంతం చేసుకుంది. కాగా సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 13 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉందని అంచనా. ఈ లెక్కన తమిళ్లో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపెడుతూ ఉండటం, తెలుగులో కూడా డీసెంట్ ట్రెండే కనిపిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో సినిమా ఎంతో కొంత బెటర్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.